ఒక దొంగ అన్నాడు అని అనుకోని ఇద్దరు అన్నాక ఒక వ్యక్తి అనటం ఆపలా. ఇద్దరు అన్నారు, ఒక వ్యక్తి అయితే ఇంకా అంటానే ఉన్నాడు. ఇద్దరు అన్నాక ఒక వ్యక్తి అన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా శిలువ మీద నుంచి దించు అంటున్నాడు ఒక అతను. కానీ ఒక వ్యక్తి అని ఆగిపోయాడు. రొప్పొచ్చి కాదు, బాధపడుతున్నాడు. శిలువలో బందిపోటు దొంగలు కూడా సిలువ వేస్తారు, ఎస్ఐకి అటు ఇటు వాళ్ళు కూడా చచ్చిపోతారు. కానీ వాడు పాపాలను చచ్చిపోతారు. ఎట్లా కుదిరిద్ది? అలా చావకూడదు దేవుడి ఉద్దేశం. ఈ బాధలు పడుతున్నప్పుడు ఎదురుగున్న వాళ్ళతో యేసు మాట్లాడుతున్నాడు, మంచి మంచి మాటలు మాట్లాడుతున్నాడు. తండ్రి, వీరు ఏం చేయుచున్నారు, ఎరగరు, వీరిని క్షమించు. తెలుసా, ఆ కన్న తల్లిని అంటున్నాడు, పక్కన శిష్యుని చూపించి, అమ్మా ఇక నుంచి అతను నీ కొడుకు అన్నాడు. ఆ శిష్యుని చూపించి అంటున్నాడు, ఓ యోహాను, ఇదిగో నా తల్లి ఇక నుంచి తల్లిలా చూసుకో అంటున్నాడు. అంత బాధలో ఉండి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మళ్ళా తండ్రి, చివరిగా నా ఆత్మ నీకు అప్పగించుకున్నాను అంటున్నాడు. మళ్ళా దాహం అంటున్నాడు ఒక పక్క. ఈ మాటలన్నీ ఇద్దరు విన్నారు, అటు ఇటు దొంగలు. ఒక వ్యక్తి, ఇద్దరు అంటున్నారు ఆయన్ని బాధ పెడుతూ, గాయాలు ఉన్నా కానీ. ఒక వ్యక్తి అంటం ఆపేశాడు, ఒక వ్యక్తి మాత్రం అంటున్నాడు. అప్పుడు అనే వ్యక్తిని ఒక దొంగను ఇంకో దొంగ అన్నాడు, మారిపోయాడు. ఆయన పలుకులు చూసి, అయ్యో ఇంతగా అంటున్నా, ఈయన కాదు మనల్ని సిలువెక్కించింది, మన దొంగతనాలు మనల్ని సిలువెక్కించినాయి, కానీ అనవసరంగా ఆయన అంటున్నామే అని మారాడు ఒక వ్యక్తి, ఒక దొంగ. ఆయన పలుకు చూస్తే బాగున్నాయి, ఎందుకన్నామని పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ కోరుకున్నాడు. ఒక దొంగ మారిపోయాడు. రెండో దొంగ ఏం చేశాడు తెలుసా? అంటున్నాడు. ఈ మారిన దొంగ అన్నాడు ఆ దొంగని, ఎందుకట్లా అంటావు అన్నాడు సడన్గా. అప్పుడు దాకా అన్నాడు, ఈ రెండో దొంగని అంటున్నాడు, అనమాకట్లా. ఆయనకంటే బాధపడుతున్నాడు. ఇది మనకు సరిపోయింది, మనం తప్పు చేశాం, మనం సిలువేశారు, ఏ తప్పు లేకుండా ఆయన సిలువలో ప్రాణం పెడుతున్నాడు, ఎందుకంటావా ఆయన అన్నాడు. కిందకి దిగిన తర్వాత కాదు, కిందకి దిగలా, ఆ సిలువలో ఉండి ఒక దొంగ మారిపోయాడు. ఎప్పుడు? యేసే రక్తం కార్చడం చూసి యేసే పలుకులు విని మారన్నాడు. ఏమన్నాడు తెలుసా? చూశాడు. ఆ దొంగనన్నాడు, అట్లా అనమాక ఆయన అన్నాడు. సిలువలో ఉండే వాళ్ళు కూడా మారిన దొంగ అన్నాడు, యేసు యేసు యేసుని బతిమలాడుకుంటున్నాడు. యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. తెలుసా ఎందుకు? యేసు ప్రభు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత తిరిగి లెగుస్తాడు, పరలోకానికి ఆరోహణం అవుతాడు. ఆయన మళ్ళా వేవేల దూతలతో వస్తాడు, మేఘారుడే వస్తాడు, మధ్యాకాశంలో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని కొనిపోతాడు. తెలుసా? ఎట్ట తెలిసింది ఏ నీకు? నీ రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొని. ఆత్మలు ఎవరున్నారు ఇప్పుడు అక్కడ? ఆ మారిన దొంగ ఆత్మలు ఎవరున్నారు చెప్పరా? ఎవరున్నారు? దెయ్యం ఉందా? యేసు ప్రభు ఉన్నాడు. అరే పక్కన ఆయన ఉన్నాడు కదా, పక్కన ఉన్నాడు దేవుడు ఎక్కడికి వచ్చాడు? లోపలికి వచ్చాడు. కనుకనే శుద్ధమైన పలుకు వచ్చింది, నాణ్యమైన మాట వచ్చింది, ఎప్పుడు అనన మాటలు వచ్చేసినాయి. దేవుణ్ణి తృణీకరించడం పోయింది, యేసు అని వాడాడు అన్నమాట. యేసు అనే పదానికి ఏంటి అర్థం? తేజ, ఏంటి అర్థం? నాకేం తెలుసు అంటావా? ఏంటి అర్థం? రక్షకుడు. సారీ, తెలిసింది. అయితే తెలిసింది, దేవుని స్తోత్రం. రక్షకుడు. రక్షకుడు అంటే ఏంటి? తన పాపాన్ని మీద వేసుకున్నాడు, ప్రజల పాపాలు మీద వేసుకునేవాడు రక్షకుడు. హృదయం శుద్ధి చేసేవాడు రక్షకుడు. పరలోకం ఇచ్చేవాడు రక్షకుడు. భూమి మీద ఆ బూతులు, తిట్లు, అబద్ధాలు మానేయించి భార్యతో కలిసి సంతోషంగా ఉండండి, పిల్ల పాపలతో పనిచేసుకుంటా ప్రశాంతంగా ఉండండి, త్రాగుడు మానేసి, వ్యభిచారం మానేసి, పేకాడ మానేసి అని ప్రశాంతంగా ఉండండి హృదయం శుద్ధి చేసే రక్షకుడు. శుద్ధి చేయాలంటే ఆ రక్షకుడు ప్రాణం పెట్టాలిగా, రక్తం కార్చాలి కదా. యేసు అని పదం వాడాడంటే రక్షకుడా, రక్షకుడా. చూసావా? అంటే వ్యక్తి ఏమయ్యాడు? యేసుని తింటాడు, పడుకుంటాడు. యేసుని ఎవరు ఇక్కడ తిని పడుకునేవాళ్ళు? ఎవరు? దెబ్బమ్మ నిద్రపోతే బాగుండు. ఆ మాటకి తినకుండా నాకు తెలుసు ఆయన సంగతి, నాకు తెలియకుండా తినొచ్చినా మంచిది, తింటే తిన్నారు నిద్రలో బాగుమాకండి, నాకు తెలుసు కనుక అన్నాను.
అంతే. కడుపులు కట్టుకుంటే కళ్ళు తెరుచుకుంటాం, కడుపులు నింపుకుంటే కళ్ళు మొత్తం. జాగ్రత్త. చూసావా, యేసుని సిలువలో వేలాడుతున్న యేసుని మారాడు ఒక దొంగ. ఎక్కడ తెరుచుకున్నాడు? లోపల. ఇప్పుడు మరి మనకు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడేది, అవునా కాదా? నీ భర్తను ఎవరైనా తిడుతున్నారనుకో, వెళ్ళి ఏంటి మా ఆయన్ని తిడతా ఉంటావు, ఎందుకు? నీ మనసులో ఎవరున్నారు? నీ హృదయంలో భర్త అన్నాడు, అందుకే భర్తను తిట్టనేవు. భార్య ఎవరనంటే అట్లా అనమా, నా భార్య మంచిది, ఎందుకు? నీ లోపల ఎవరున్నారు? నీ భార్య ఉంది. ఇప్పుడు ఏమన్నాడు? మారిన దొంగని ఎందుకు యేసుప్రభుని అంటున్నావు? అట్లా అనమాకు అంటున్నాడంటే లోపల ఎవరున్నారు? మారిన దొంగలో యేసుప్రభు. చూసావా, దీవించాడు ఆ దొంగని. తెలుసా, తన ప్రాణం కాపాడబడింది, నరకం తప్పించబడింది. ఇప్పుడు ప్రాణం కంటే విలువైంది ఉందంటారు ఏమన్నా? చెప్పండి మీరు. ఇదిగో వాటర్ బాటిల్ ఎక్కువ, ప్రాణం ఎక్కువ. వాటర్ బాటిల్ నీళ్ళు తాగుతాం అంతేను, అంతే. చచ్చిపోయిన వాళ్ళు వాటర్ పోతే ఉంటాయా? సరిపోద్దా? కుదరదు. లేకపోతే సెల్ ఫోన్ ఎక్కువ, ప్రాణం ఎక్కువ. ఇళ్ళు ఎక్కువ, ప్రాణం ఎక్కువ. సూర్యుడు ఎక్కువ, చంద్రుడు ఎక్కువ, ప్రాణం ఎక్కువ. ఎవరికన్నా కానీ ప్రాణమే ఎక్కువ. నిజం. మనకంట బరువైనటువంటి కొండలు బండలు ఉన్నా కానీ, చెట్లు ఉన్నా కానీ ఏది ఎక్కువ? ప్రాణమే. మనిషి ఆయన స్వరూపాన్ని చేసుకున్నాడు, ఆయన పోలిక చొప్పున మనిషిని. ఆస్తి పోయినా సంపాదించుకోవచ్చు కదా, ఇల్లు పోయినా కష్టపడి కట్టుకోవచ్చు మళ్ళా. కానీ ప్రాణం పోతే ఏమన్నా చేస్తారు? ఏదన్నా మనుషులు ఇవన్నీ చేస్తుంది ఇప్పుడు ప్రాణం ఉంటేనే. ఏదైనా ఈ లోకంలో పని చేసుకుంటున్నారంటే, మంచిగా డెవలప్ అవుతున్నారంటే ప్రాణం ఉంటేనే. ప్రాణమే పోతే ఏం చేస్తారు? అలాంటి ప్రాణము నరకం పోతే ఏం చెప్పు? యేసు రక్తంతో కడగబడదు. హృదయంలో ఏదేదో చేస్తావు, ఇచ్చట అంటావు, యేసు కనబడితే ఇచ్చట అంటావు అంటే హృదయంలో పోయినట్ట కాదు. ఆయన అవసరం లేదు. ఏమనాలి? యేసు ప్రభు నా హృదయంలోకి రా. మారిన దొంగలాగా లోపల చేర్చుకోవాలి, ప్రశాంతంగా ఉంటారు. ఆయన కూడా ఏడాది పడ్డాడు, కొద్ది టయాన్ని చచ్చిపోతాడు. చచ్చిపోయా. ఎవరితో చచ్చిపోతా నేను ఇప్పుడు? ప్రాణం ప్రభులో ఉంది, నా ప్రాణంలో ప్రభు ఉన్నాడు. ఈ దేహం పోయినా కానీ నా ప్రాణం ఎక్కడికి పోదు? నరకం పోదు. తెలుసా, ఇప్పుడు మొదట దూషించాడు, తర్వాత లోపల చేర్చుకున్నాడు యేసు ప్రభుని. ఎంతమంది లోకంలో కూడా యేసు ప్రభుని దూషించినోళ్ళు, అసహించుకున్నోళ్ళు, తిట్టినోళ్ళు, బైబుల్ చించినోళ్ళు మారారు. ఏంటి? హృదయంలో ప్రభుని చేర్చుకున్నారు. ఎందుకు? తప్పు కాదు గనక, తప్పు సరిచేసే, జీవితాన్ని కరెక్ట్ చేసే దేవుడు గనక లోపల చేర్చుకున్నారు. దీనికోసం కులం అవసరంలా, మతం అవసరంలా. జీవితానికి కులం ఎందుకు, మతం ఎందుకు? జీవితం మారడానికి యేసు రక్తం కావాలి, పవిత్ర రక్తం కావాలి. హాస్పిటల్కి వెళ్తున్నావు, ఆ డాక్టర్ గారి దగ్గర కులం అంటున్నావా? సూపర్ మార్కెట్కి వెళ్తున్నావు, మీదేం కులం అబ్బాయి? మాదేనా? అయితే కూరగాయలు తీసుకుంటాను, సరుకులు తీసుకుంటాను అనవా? అనవు. చెప్పుల షాప్కి వెళ్తున్నావు, అబ్బాయి మనం ఒకటేనా? అయితే చెప్పులు ఇవ్వన్నాడు అంటారా? అయ్యా మాది కులం కాదే, చెప్పుల షాప్ అంటారు వాళ్ళు. ఎక్కడ చూసినా కులం అడుగుతావా? లేదు. పొద్దున్న లేస్తే నీకు నాకు ఎంతమంది మన ఒంటి మీద ధరించే అనేక వస్త్రాలు ఇతరత్రవి తినేయి ఎంతమంది ఉపయోగపడుతున్నారు? కులం లేదు, కులానికి సంబంధం లేదు. జీవితం ముఖ్యం. ఆ జీవితంలో యేసు ఉండటం ప్రాముఖ్యం. కనుక ఏంటి ఆశీర్వాదం? ఆ మారిన దొంగ అంటే మారటమే ఆశీర్వాదం. తన జీవితం ప్రశాంతంగా ఉంది కనుక మొదట దూషించినోడు ప్రశాంతంగా మాట్లాడాడు. ఏమన్నాడు? యేసు. తెలుసా, ముందన్నాడు అన్నాడు. ప్రశాంతత లేదు ఆ బాధను బట్టి. దొంగోడైనా కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని చేర్చుకున్నాడో యేసు అన్నాడు, మనసు ప్రశాంతత వచ్చేసింది. మొదటి విషయం, దేవుడు దీవించటం అంటే యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలి. ఒకటి. రెండోది అన్నాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే యేసు ప్రభు వారు చాలా సంతోషించాడు. ప్రాణం పెడతా కూడా, నేడు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావు నిశ్చయంగా అన్నాడు. ఇందాక మనం హెబ్రీ 6:14 ఎట్లనో ఇక్కడ కూడా మాట్లాడాడు. ఆనాడు అబ్రాహాముతో మాట్లాడినాడు యేసు ప్రభు వారు. దొంగైనా మారినందుకు, ప్రభువుని నమ్ముకున్నందుకు అన్నాడు నాతో ఉంటామన్నాడు. ఇప్పుడు కొనుక్కుంటాం, మనం వినుకొండ వెళ్తాం, ఒక వస్తువు కొనుక్కుంటాం. కొనుక్కున్న వస్తువు వాళ్ళకి ఇచ్చొస్తాం, తీసుకొచ్చుకుంటావా? చెప్పండి.
ఒక వస్తువు కొంటాం, ఒక బట్టల షాప్కి వెళ్ళి కొన్ని చీరలు తీసుకొని డబ్బులు కట్టి తెచ్చుకుంటాం లేదా? చీరలు ఆడవాళ్ళు, మగవాళ్ళు బట్టలు, పిల్లలు బట్టలు, డబ్బులు కట్టేసి అక్కడే పెడతారా బట్టలు? అవి పెట్టరు. అట్లనే ప్రభు అన్నారు, మొదట ఆ వ్యక్తి ప్రభు పక్కకు ఉండగానే ప్రభువుని చేర్చుకున్నాడు. ప్రభు లోపల ఉండటం ఆశీర్వాదం. ఇక పాపం చేయలేరు. రెండో ఆశీర్వాదం తెలుసా? నిశ్చయంగా ఆశీర్వదించడం అంటే యేసు వెంటనే అన్నాడు, నేడు నువ్వు నాతో నిశ్చయముగా పరదేశంలో ఉంటావు అన్నాడు. అంటే ఈరోజు చనిపోతావు, నేను కూడా ప్రాణం పెడతా, నాతో నువ్వు ఎక్కడుంటావు? పరదేశంలో. ఎక్కడో భూమి మీద ఏదో అద్దెంట్లో కాదు, ఎక్కడో ఇంకొక ఇల్లు కట్టుకొని ఉండని అది కాదు. ఏం నీకు అవసరంలా, ఎక్కడుంటావు నాతోటి? పరదేశంలో. చూసావా? ఇప్పుడు నరకం తప్పించుకొని యుగయుగాల కాలయ నరకానికి పోకుండా స్వర్గం పోవటం మంచిదా కాదా? భూమి మీద వదిలిపెట్టాక ప్రాణం. స్వర్గం పోవాలంటే మరి యేసులో ఉండాలి. హృదయం శుద్ధ అయింది కదా యేసు రక్తంతో. ఇక ఏంటి నిశ్చయముగా దీవించబడటం అంటే? ఈ దీవెన ఆశీర్వాదం మొదట యేసును హృదయంలో పెట్టుకోవటం. రెండవది, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? పాపం నుంచి విడిపించబడటమే కాదు, దేవుడు దీవిస్తే అది ఎన్నటికి దీవెనే. ఎక్కడికి వెళ్తాడు మానవుడు ఈ లోకం వదిలిపెడితే? పరలోకం. చూడు, ఈ రెండో దీవెన. మూడోదేంటి? దేవుడికు తనకు ఉన్నటువంటి సహవాసం. తెలుసా? యేసు అంటే నేనున్నాను, ఒకరికొకరు సంభాషించుకుంటున్నారు అక్కడ. తెలుసా? మూడోదేంటి ఆశీర్వాదం అంటే నీకు దేవునితో సహవాసం వచ్చింది. దేవుడి ఎదుటికి వస్తే మొదట ఆయన్ని హృదయంలోకి వస్తాడు, రా ప్రభు అనాలి. రెండోది, ఈ లోకంలో ఎప్పుడు వదిలిపెట్టినా పరలోకం ఉంది, నరకం ఉండదు. మూడోది, ఈ పరలోకం వెళ్ళేలో భూమి మీద ఆయనలో ఉన్నావు, ఆయన నీలో ఉన్నాడు కనుక ఆయనకు నీకు మధ్యలో సహవాసం ఉంటుంది. తెలుసా? ఒకప్పుడు లోకంతో స్నేహం, లోకంతో సహవాసం, వాళ్ళతో వీళ్ళతో అర్థమవుతుందా? కుండాలు చెప్పేవాళ్ళతో, అబద్ధాలు ఆడేవాళ్ళతోటి, కుటుంబాలు గుల్ల చేసేవాళ్ళతోటి స్నేహాలు. ఇప్పుడే చెయ్యు, వాళ్ళని గౌరవిస్తావు, ప్రేమిస్తావు, పలకరిస్తావు. కానీ యేసు ప్రభుతో సహవాసం అంటే బైబిల్ చదువుకుంటావు, చదువు వస్తే, లేదా బైబిల్ మాటలు వింటావు, ప్రార్థన చేసుకుంటావు, ప్రభువా స్తోత్రాలు వందనాలు అంటావు, చర్చికి వెళ్తావు, కొన్ని మాటలు వింటావు, జీవం మాటలు. ఈ లోకంలో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా అవి చూసి ఆదరించబడతావు, ధైర్యపరచబడతావు. ఇవన్నీ ఆయనతో చేసే సహవాసంలో వస్తాయి. కనుక ఆయన ప్రక్కకు, ఆయనకు దగ్గరకు ఆయనను గనక నువ్వు చేర్చుకుంటే లోపలకు హృదయ శుద్ధే కాదు, ఆ పరలోకమే కాదు, ఈ మధ్యలో ఆయనతో సహవాసం ఉంటుంది. నాలుగోది, ఆయన గూర్చి ఇతరులతో చెప్పడం కూడా ఆశీర్వాదం. తెలుసా? ఇప్పుడు మారిన తర్వాత యేసు ప్రభు గురించి ఎవరితో చెప్పాడు ఆ వ్యక్తి? మారిన దొంగ. మారని దొంగతో చెప్పాడా, చెప్పలేదా? అప్పటికప్పుడే మారాడు, అప్పటికప్పుడే సువార్త చెబుతున్నాడు, అప్పటికప్పుడు యేసు సంగతి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ఆ వ్యక్తి మారడానికి మాట్లాడాడు, మారిన వ్యక్తి కూడా. మారిన వ్యక్తి అన్నాడు మారిన వ్యక్తితో. ఏమన్నాడు? ఇది మనకు న్యాయమే, ఆయన ఏ తప్పు చేయలేదు. చూసావా ఆ మాట అన్నాడు? చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయంలో నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నప్పుడు ఆ మారిన దొంగ, ఈ మారిన దొంగ యేసును హృదయంలో చేర్చుకున్న దొంగ, పరలోకానికి సిద్ధమయ్యేవాడు, తర్వాత యేసుతో సహవాసం చేసే వ్యక్తి ఏమన్నాడు? ఆ దూషించే దొంగని, మారిపోయిన వ్యక్తి. 40 వచనం చదవండి, లూకా 23:40 చదవండి. అయితే రెండవ వాడు అంటే మారిన వ్యక్తి వానిని గద్దించి ఏమన్నాడు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? 41 చదవండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. చూసావా? దేవుని గురించి చెప్తారు, ఈయన ఏ తప్పు లేనివాడు. ఇదే మాట యేసు ప్రభు చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరన్నాడు. అదే మాట యేసు మాట ఎవరిలో ఉంది? ఇప్పుడు భక్తుల్లోకి వచ్చేసింది. దొంగ కాస్త భక్తుడైపోయాడు. ఇద్దరు బందిపోడు దొంగలే, నేను మారాను, నువ్వు కూడా మారు అన్నట్లుగా చెబుతున్నాడు. ఆయనలో ఏ తప్పు లేదు. తెలుసుకున్న వాళ్ళు ఏం చేశారు? ఆయన సంగతి చేంజ్ చేయాలి, చెప్పాలి. ఆయన సంగతి చెప్పకుండా ఉంటే దేవుడు బాధపడతాడు. నేను నమ్ముకున్నా కాదు, ఇంకొకళ్ళు బాధల్లో ఉన్నారు, ఇంకొకళ్ళు ఇరుకులో ఉన్నారు, ఇంకొకళ్ళు పాపంలో ఉన్నారు.
ఆ కుటుంబాలు కుమ్ముదొంగమన్నాయి. అమ్మ యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోండి, మీ జీవితాలు బాగుంటాయి, ఇంట్లో గొడవలు ఉండవు, ఇంట్లో శాంతి ఉంటుంది. యేసు దేవుడు ఎక్కడుంటే అక్కడ మనశ్శాంతి అమ్మా. హృదయంలో పెట్టుకోండి అమ్మా, యేసుని మీ జీవితాలు చూసుకోండి అమ్మా. ఆయనలో ఏ తప్పు లేదమ్మా, తప్పు సరిచేస్తాడు, తప్పు తీసేస్తాడు అని చెప్పారా నమ్ముకున్న వాళ్ళు? ఇదిగలా ఇంక యేసు ప్రభు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, చనిపోయి సమాధించబడి తిరిగి లేచాడు. వద్దనుకో, ఏ దూరమైనేం కాదు, యేసుని దూరం చేసుకో మాకు. మరణిస్తే నరకం ఉంది, వద్దు ఆ పని చేయొద్దు, అలా ఉండమాకు అని చెప్తారు. ఆయన ఈలో ఏ తప్పు లేదు. ముందేమన్నాడు? నిందించాడు అతను కూడా, తెలుసా? నిందించిన వాడు ఏ తప్పు లేదని ఎడ తెలిసింది? ఎవరు చెప్పారు? కింద వాళ్ళు చెప్పారు. ఎవరన్నా? యేసుప్రభు చెప్పాడు, నాలో ఏ తప్పు లేదని అక్కడ చెప్పాడా? యేసుప్రభు లోపలుంటే తెలిసి దేశ సంగతి చెప్పాలనిపించింది. ఆయనతో స్నేహం చేస్తుంటే ఆయన మాటలు చెప్పాలనిపించింది. పరలోక వాసులకి, పరలోకంలో వాళ్ళు భూలోకంలో ఉన్నారు, పరలోక వాసులు అవుతారు వాళ్ళు, పరలోకం వెళ్ళే వాళ్ళకి చెప్పాలనిపించింది యేసుప్రభు. అయ్యో నేను బాగుపడ్డా, వీళ్ళు కూడా బాగుపడితే బాగుండు చెప్పాలనిపించింది. తెలుసా? యేసుప్రభు ఏమన్నారు? నేడు నువ్వు నాతో ఎక్కడుంటావు? నిశ్చయముగా పరదేశంలో ఉంటావు అన్నాడు. 4 విషయాలు దేవుడిచ్చిన ఆశీర్వాదం. కానీ వాక్యం ఎదుటున్నది, వాక్యం ఎదుట నువ్వున్నావు. ఏం చేయవసరంలా, ఈ 4 విషయాలకి ఇష్టపడితే చాలు. అవునయ్యా, దొంగ మారినట్లుగా, రకరకాల వ్యక్తులు మారినట్లుగా ఇప్పుడు దాకా నిన్ను అడగలేదయ్యా, నా హృదయం ఉండు నాయనా, అడుగు. హృదయంలోకి వస్తే నీకు ఆశీర్వాదమే. దేవునితో గడు ప్రార్థన ఆరాధన చేసుకుంటూ నీకు ఆశీర్వాదమే. ఆయన మాట ఇంకొకరికి చెప్పు, నీకు ఆశీర్వాదమే. చివరగా చెప్పాను ఒక మాట చూస్తే, చివరగా ఇది అనుకుంటే ఇక నీకు పరలోకం దొరికిద్ది. నువ్వు అడగకుండానే ఆశీర్వాదమే. ఈ 4 అంతల ఆశీర్వాదాన్ని మించింది ఎక్కడన్నా ఉందేమో చూడు. డబ్బులు ఉన్నాయి అంటే వదిలిపెట్టిపోతావు, నువ్వు తినవరకే తింటావు. ఇల్లు ఉందంటే కట్టింది అనుభవించి కొంతకాలమే వదిలిపెట్టిపోతావు. ఉంచుకో, కాదంటల్లా. కానీ అవసరమైన ఈ 4 ఆశీర్వాదానికి సంబంధించినవి కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. మరి మీ కొరకు మేము ప్రార్థన చేసి ముగిస్తాం.